హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు కంటిన్యూషన్ 4వ యూనిట్ మనం హిస్టరీలో చెప్తున్నాం. ఈ మ్యాప్ గురించి మనము సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనకి హిమాచల్ ప్రదేశ్లో గద్దీలు వానగుజ్జర్లు. ఎవరు గద్దీలు వానగుజ్జర్లు? ఉత్తరాఖండ్లో బోటియా. అదేవిధంగా రాజస్థాన్లో చూడండి, రాజస్థాన్లో సహారియా. గుజరాత్లో వాన్ గుజ్జర్లు, రైత్వాళ్ళు. ఓకేనా, రిత్వాళ్ళు. మధ్యప్రదేశ్లో చూడండి, మధ్యప్రదేశ్లో ఎవరున్నారు? బైగాలు, అదేవిధంగా బంజారా కోండులు. ఛత్తీస్గఢ్లో చూడండి, ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు? బైగాస్ మారియా కోండులు అనమాట. మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్రలో ఎవరున్నారు? బంజారాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోయా బంజారా గోండులు. ఒడిస్సాలో చూడండి, ఒడిస్సాలో ఎవరున్నారు? పరజబోండా, కంత, కోయ, సౌర, కోండ్లు అనేవాళ్ళు మనకి ఒడిస్సాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమేమి ఉన్నారు? ఓకేనా, ఒకసారి చూడండి. జార్ఖండ్ అండ్ బెంగాల్. జార్ఖండ్ అండ్ బెంగాల్లో ఎవరున్నారు? సంతాలు, ముండా, ఓరన్. మేఘాలయలో అస్సాం, కాజీ. మిజోరంలో రియాంగ్. నాగాలాండ్లో నాగా. అరుణాచల్ ప్రదేశ్లో అపాటే నిసి తెగ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ చూడు, కేరళలో ఏముంది? కేరళలో మనకేముంది? మల ఇరియాల్ అనేది ఉంది. అండమాన్ నికోబార్ దీవులో ఏముంది? జారావాస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు చూసారా మ్యాప్లో చూడండి. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఏముంది? అండమాన్ నికోబార్, జారావాలు. అదేవిధంగా కేరళలో మల ఇరులార్. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ చూడండి, కోయా బంజారా గోండులు. అదే ఒడిస్సాలో వచ్చి పరజబొండ, కందకాయ, సవరా, కోండులు. ఓకేనా. ఛత్తీస్గఢ్లో బైగాలు, మారియా, గోండులు. ఇక్కడ చూడండి మహారాష్ట్ర ఇది వచ్చిందనా, మహారాష్ట్రలో బంజారా. మధ్యప్రదేశ్లో బైగాలు, బంజారా, గోండులు. గుజరాత్లో వాన్ గుజ్జర్లు, రత్వాలు. అదేవిధంగా రాజస్థాన్లో ఎవరున్నారు? చూడండి, రాజస్థాన్లో బిల్లులు, షహరియాలో ఉన్నారు. ఓకేనా. హిమాచల్ ప్రదేశ్లో గద్దీలు, వాన్ గుజ్జర్లు. ఓకేనా, బోటియా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో అపాతాని నిశీతగా అనేది ఉందన్నమాట. ఇది మనకు సంబంధించిన మ్యాప్. ఓకేనా. నెక్స్ట్ భాగంగా మనం ఏం చెప్పుకుంటున్నాము? ఆల్రెడీ స్థిర సాగు చేపట్టిన వారిలో కొందరు కూడా అయిపోయింది. వలస పాలన అనేది గిరిజనులను ఎలా ప్రభావితం చేసింది అనేది చెప్పుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. బొమ్మ చూసి వెళ్దాం లోపలికి. ఓకేనా. ఆయన ఏందో కట్టెత్తుకున్నాడు, ఏందో చేస్తున్నాడు మొత్తానికి ఇల్లు. ఓకే, మళ్ళీ మాట్లాడతాం. నువ్వు చేయి వర్క్ చేయి, మేము మళ్ళీ మాట్లాడతాం, వస్తాం నీ దగ్గరికి. ఓకేనా. చూడండి, బ్రిటిష్ వారి పరిపాలనలో చూడండి ఫ్రెండ్స్, బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజన సమూహాలు జీవితాలు మార్పు చెందాయన్నమాట. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు నాతో కూడా మీరు కూడా పరిశీలించడానికి వెళ్దాం. ఓకేనా. గిరిజన నాయకులకు ఏమైంది? మన నాయకులకి ఏమైందో తెలీదు, అలాగే గిరిజన నాయకులకి ఏమైందో చూద్దాము. సరే, బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాల్లో గిరిజన నాయకులు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు అనమాట. బ్రిటిష్ వారు రాకముందు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు అనమాట. కొంత ఆర్థిక అధికారం వారు అనుభవించారు అనమాట. ఆర్థిక అధికారం కూడా వాళ్ళకు ఉండేదన్నమాట. వారి భూభాగాలను నియంత్రించే హక్కు వారికి ఉండేదన్నమాట. మరియు నియంత్రించే హక్కు వారికి ఉండేదన్నమాట. కొన్ని ప్రాంతాలలో వీరికి సొంత రక్షణ దళాలు అనేవి ఉండేదన్నమాట. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగలు నాయకుల విధులు నాయకుల విధులు కానీ అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. ఎవరి కాలంలో? బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో తెగల యొక్క వాళ్ళ యొక్క నాయకుల విధులు కానీ వాళ్ళ యొక్క అధికారాలు కానీ మార్పు చెందాయన్నమాట. గ్రామ సముదాయాల్లోని భూమిపై వారికి ఉండే హక్కు.
ఓకేనా, వారికి ఉండే హక్కులను కొనసాగించారనమాట. గ్రామ సముదాయంలోని భూమిపై వారికి ఉండే హక్కులను కొనసాగించారు. భూమిని కౌలుకి ఇవ్వడానికి అనుమతించారనమాట. కానీ తెగల తెగల అధినాయకులు చాలా వరకు తమ యొక్క పరిపాలనని పోగొట్టుకున్నారు ఆ సమయంలో. చూడి బ్రిటిష్ వారు అధికారులు బ్రిటిష్ అధికారులు భారతదేశంలో రూపొందించిన చట్టాలను పాటించేలా వారిని బలవంత పెట్టారనమాట. బ్రిటిష్ వారు భారతదేశంలో ఉండే చట్టాలని గిరిజనులు కూడా పాటించే విధంగా చేశారనమాట. బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేదనమాట. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాల్లో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చిందనమాట. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ అనేది నెలకొల్పవలసి వచ్చిందనమాట. ప్రజలలో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారనమాట. ఓకేనా, వారి సాంప్రదాయ విధులను వారు నిర్వర్తించలేకపోయారు ఈ బ్రిటిష్ వారి యొక్క కారణంగా. ఓకేనా, విస్థాపన సాగుదారులకి ఏమైంది? శ్రీనివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న సమూహాల్లో పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉన్నారనమాట. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న సమూహాల పట్ల బ్రిటిష్ వారికి అసౌకర్యంగా ఉండేదన్నమాట. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిపోతా ఉంటే పన్నులను కట్టించలేరనమాట. చూడు ఈయన ఏం చేస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం. ఈయన్ని ఓ సారీ ఎక్కడ పోతావు సార్, రండి. ఓకే ఓకే చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో గ్రామంలో ఉన్న నైసీ తెగవారు. అరుణాచల్ ప్రదేశ్లో మనం ఇంచేపు చెప్పుకున్నాం, నైసీ తెగవారు ఉన్నారనేసి. ఓకేనా, నైసీ తెగవారు కడుతున్న ఒక దొంగ ఇల్లు అనమాట. ఆ దొంగ గుడిసెలు నిర్మించడానికి గ్రామం మొత్తం సాయం చేస్తుంది. దొంగతో అంటే కోయలతో ఇల్లు కడతారనమాట. అక్కడ ఇల్లు కట్టడానికి అరుణాచల్ ప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ ఏ తెగ నైసీ తెగకు చెందిన అందరూ ఒక ఇల్లు కడతామంటే అందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. ఓకేనా, మంచిదే కదా. అరుణాచల్ ప్రదేశ్లో చాలా మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు. చూడండి, హాయ్ చెప్పండి, ఏమేం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, గుజరాత్ అడవిలో సాగు చేస్తున్న బిల్లు మహిళలు. గుజరాత్లో చాలా అటవీ ప్రాంతాల్లో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. చెట్లు నరికి వ్యవసాయానికి అనుకూల క్షేత్రాలుగా చూడవచ్చు. మనం గుజరాత్లో ఏం చెప్పుకున్నాము, బిల్లు మహిళలు వ్యవసాయం చేస్తున్నారు. చూడి, వామ్మో చాలా కష్టపడుతున్నారప్ప బిల్లు మహిళలు. వీళ్ళంతా బిల్లు మహిళలు, చూసారా, పంట అనేదాన్ని చేస్తున్నారనమాట. ఓకేనా, చూద్దాం. ఇక్కడ కూడా చేస్తున్నారు, చూడి ఎంత బాగా. పాపం తాత చూడు బలవాడబ్బా. తాత అందరూ హాయ్ చెప్పండి తాతకి. ఓకేనా, బట్టలు కూడా వేసుకోవడం లేదు, తెలుస్తలే, పర్లేదులే, ఏం కాదు, కానీ ఆ సమయంలో అట్లే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పోదాం మనం. ఓకేనా, చూడి, గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారులుగా మారాలని వారు కోరుకున్నారనమాట. గిరిజనులు ఏం చేయాలి? బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే గిరిజన సమూహాలు అనేవి స్థిరపడాలని, రైతు సాగుదారులుగా మారాలని వారు కోరుకున్నారు. ఎందుకు కోరుకుంటారో చెప్పు. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రణ సులభమని వారు భావించారు. సంచార జీవితం గడుపుతున్న వాళ్ళకంటే స్థిరంగా అవుతా ఉన్నారంటే మనము వాళ్ళపైన అధికారం చెలాయించవచ్చని బాగా బ్రిటిష్ వాళ్ళకి తట్టిందనమాట. ఈ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే రాబడి వనరులను కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. క్రమం తప్పకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే రాబడి వనరుగా కూడా బ్రిటిష్ వారు రావాలని కోరుకుంటున్నారు అనమాట. కాబట్టి భూమి కొలతలు తీయించడం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు నిర్ధారించడం లాంటి భూమి శిస్తు పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది మన బ్రిటిష్ వాళ్ళు అనమాట. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు. మీరు రెండవ అధ్యయనంలో చూసినట్లు కౌలుదారులు ఆల్రెడీ మనం రెండవ అధ్యయనంలో చూసాము. ఏమేమి చేస్తాం, రైతువారి పద్ధతి, మాలవారి పద్ధతి, ఈ పద్ధతులన్నీ చెప్పుకుంటానే వచ్చాము కదా. ఆ భూ యజమానులు చెల్లిస్తే భూ యజమానికి ప్రభుత్వానికి శిస్తు చెల్లించడం జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. చూడండి నెక్స్ట్ ఏముందో, జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి ఎక్కువగా ఫలించలేదనమాట. జూమ్ సాగుదారులు ఇప్పుడు పోడు వ్యవసాయం చేసే వాళ్ళని శ్రీనివాసులుగా మార్చాలని బ్రిటిష్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళ యొక్క కృషి అనేది ఎక్కువగా ఫలించలేదనమాట. నీటి కొరత పొడి నేల ఉన్న ప్రాంతాల్లో స్థిర నాగలికి సాగు అనేది సాధ్యపడుతుంది. ఏం చెప్తున్నానంటే నీటి కొరత పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాగు చేయడం కష్టం అనమాట.
నిజానికి నాగలి సాగును అవలంబించిన జూమ్ సాగుదారులు వ్యవసాయ క్షేత్రాలకు తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వలన వారు తరచుగా నష్టపోయారు. చూడండి, నిజానికి ఏం చేసేవారంటే జూమ్ సాగుదారులు వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వదనమాట. ఇవ్వకపోవడం వలన వారు తరచుగా నష్టపోయారనమాట. కాబట్టి ఈశాన్య భారతదేశంలో జూమ్ సాగుదారులు వారి యొక్క సాంప్రదాయ పద్ధతిలోనే సాగు చేయాలని పట్టుబట్టారు. మేము చేసేదే కరెక్ట్, ఎందుకంటే మేము చేసేది ఆడాడాడ చేసుకుంటూ పోతాం నాయన, అదే కరెక్టు, ఉగాత చేస్తే మాకు పంటేం రాదు అనేసి చెప్తున్నాం. నిరసనలు విస్తృతం అవడంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాల్లో విస్థాపన సాగు చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించాల్సి వస్తుంది. చూడి, వీళ్ళు ఎక్కువగా దాని మీద ప్రెజర్ చేసే కొందరికి ఏం జరిగింది, చివరికి సరేలే అని బ్రిటిష్ వారు కూడా అనుమతించ తప్పలేకపోయింది వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ అవకాశం అనేది కల్పించారంట. ఆంధ్రప్రదేశ్లోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు సమతల మైదాన ప్రాంతంలో వరి సాగు, అటవీ ప్రాంతాల్లో వరి సాగు మధ్య ఉన్న తేడాను గుర్తించండి. ఈ పైన ఉన్నది గమనించండి, ఈ పైన అది గిరిజనుల బిల్లులు అనమాట ఇది. ఓకేనా? ఈ కింద మన తాత ఆంధ్రప్రదేశ్ తాత సమతల మైదానంలో మన తాత వ్యవసాయం చేస్తున్నాడు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది చూడండి మీరే అని. చూసారా మీరంతా? ఓకే, తాత బాగా చేస్తున్నాడు, తాతకు బాగా చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇప్పుడు అటవీ చట్టాలు వాటి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు ఇంతకు ముందు చూసినట్లు గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. చూడి, ఇంతకుముందు చూసినట్లు గిరిజనుల సమూహం అనేది ఏమిటో అడవితో ప్రత్యక్షంగా వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా అడవిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి అడవిలో సంబంధం అనేది ఉంటుంది. అడవి చట్టాల్లో మార్పులు జరిగితే అది గిరిజనుల జీవనంపై గణనీయమైన ప్రభావం అనేది చూపిస్తుంది. కరెక్టే కదా? అడవి చట్టాలలో మార్పులు జరిగితే అది గిరిజనులు ఉండేది అడవిలో, వాళ్ళపైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఉన్న అడవులన్నిటినీ ఆక్యుపై చేసి అది గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారనమాట. బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే కొన్ని రకాల వాటిని వాళ్ళ యొక్క రక్షిత అడవులుగా, ఈ అడవుల్లో స్వేచ్ఛగా సంచరించడానికి కానీ, విస్థాపన వ్యవసాయం చేయడానికి కానీ, పండ్లు సేకరించడానికి కానీ, లేదా జంతువులను వేటాడడానికి అని ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళకి అవసరమైంది కాబట్టి ఆ అడవిని వాళ్ళ రక్షిత అడవిగా చేసుకుని దాంతో స్వేచ్ఛగా సంచరించడానికి లేదు. అదేవిధంగా విస్థాపన వ్యవసాయం చేయడానికి లేదు, పండ్లు సేకరించడానికి లేదు, అదేవిధంగా ఇంకా ఏం చేసే పని లేదు, జంతువులను వేటాడడానికి కూడా ప్రజలకు అనుమతి లేకుండా చేశారు. అలాంటి పరిస్థితుల్లో విస్థాపన సాగుదారులు ఎలా మనుగడ సాగించగలరు? అలా చేస్తే విస్థాపన సాగుదారులు ఎలా చేయగలరు? పాపం ఏ విధంగా చేసేకైతుంది? అందువలన చాలా మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చిందంట. ఓకేనా? బలవంతంగా వెళ్తున్నారు. కానీ బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను అడవులలో నివసించడానికి నిషేధించిన తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారు? గిరిజన ప్రజల్ని అడవుల్లో నివసించడానికి నిషేధించారనమాట. తర్వాత వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఏమిటంటే అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లు నరకడానికి, దొంగలను తరలించడానికి ఎక్కడ నుండి కూలీలు తెస్తారు అంటే కూలీలను ఎక్కడ నుండి తెస్తారనమాట. అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లు నరికేవారు అనమాట. ఆ సమయంలో ఆ దొంగలను తరలించడానికి కూలీలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఇక్కడ. ఓకేనా? చూడండి, స్లీపర్ అంటే ఏం సార్? స్లీపర్ అంటే ఏమి? రైల్వే లైన్ వేయడంలో అడ్డ చెక్క పలకల్ని, మీరు రైల్వే లైన్ వేస్తారు కదా, ఆ ట్రాక్లో అడ్డ చెక్క పలకల్ని స్లీపర్ అంటారు అనమాట. ఓకే, చూడండి, వలస అధికారులు దీనికోసం ఒక పరిష్కారం కనిపెట్టారంట. వలస అధికారులు అదే మన బ్రిటిష్ వాళ్ళు దీనికోసం ఒక పరిష్కారం. అటవీ గ్రామాల్లో నివసించేవారు అటవీ శాఖకు కూలీలుగా అందిస్తామని. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి
అడవులలో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. చూడి అటవీ గ్రామాల్లో నివసించేవారు అటవీ శాఖకు వాళ్ళు అంటున్నారనమాట. అటవీ శాఖలో నివసించే గ్రామాల్లో ఉన్న ప్రజలకు చెప్తున్నారు ఏమని, మీరు అటవీ శాఖకు కూలీలు అందిస్తామని, మీరు అటవీ శాఖకు కూలీలుగా వచ్చి పనిచేస్తే అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి మీరు ఒప్పుకుంటే మీకు ఏం చేస్తామంటే మేము చిన్న చిన్న భూక్షేత్రాలు చిన్న చిన్న భూక్షేత్రాలు ఓకేనా ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి అనుమతి కూడా ఇవ్వాలని వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి చాలా ప్రాంతాల్లో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారనమాట. చాలా ప్రాంతాల్లో ఇలా చేయడం వల్ల ఏం చేశారు, అటవీ గ్రామాలు ఏర్పాటు చేయడం వల్ల నిరంతరం శ్రామికులు అనేవారు చౌకగా దొరికేవారు అనమాట, తక్కువ రేటుకే దొరికేవారు అనమాట. చూడు ఆంగ్లేయుల భూమిలో బ్రతకడం ఎంత కష్టమో ఎంత కష్టమో అని ఎవరు చెప్తున్నారో చూద్దాం. ఓకేనా, ఎంత కష్టమో ఒకసారి చూద్దాం. 1930 సంవత్సరంలో వెరియర్ ఎల్విన్ వెరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు. ఎవరు, వెరియర్ ఎల్విన్ 1930లో. ఓకేనా, అతను వారి గురించి ఇలా అన్నాడు. వారి గురించి వారి ఆచారాలు, పద్ధతులు, కళలు, జానపదాలు మొదలైనవి తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అనమాట. ఓకేనా, తెలుసుకొని ఫిక్స్ అయ్యి బ్రిటిష్ పరిపాలనలో బైగాలు పడుతున్న కష్టాలను తెలియజేసే అనేక పాటలను అతను నమోదు చేశాడు. ఎవరు, వెరియర్ ఎల్విన్ 1930లో మధ్య భారతదేశంలోని ఏ తెగ చెప్పండి మేడం, బైగాలు నివసిస్తున్న వారి యొక్క కష్టాలు, బ్రిటిష్ వారి కాలంలో వారు పడుతున్న కష్టాల గురించి మనోడు రాశాడనమాట. ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో, బ్రతకడం ఎంత కష్టమో, గ్రామంలో భూస్వామి కూర్చున్నాడు, గుమ్మం దగ్గర కొత్వాలు కూర్చున్నాడు, తోటలో పట్టువారి కూర్చున్నాడు, భూమి క్షేత్రంలో ప్రభుత్వం కూర్చున్నది. ఈ ఆంగ్లేయులు భూమిలో బ్రతకడం ఎంత కష్టమో, పశువులు పన్ను కట్టాలంటే ఆవు నమ్మాలి, అదే విధంగా అటవీ పన్ను పట్టాలంటే గేదె నమ్మాలి, భూమి పన్ను కట్టాలంటే ఎద్దు నమ్మాలి, మా ఆహారాన్ని మేము ఎలా పొందాలి, ఈ ఆంగ్లేయుల భూమిలో బ్రతకడం ఎంత కష్టమో, గ్రామంలో భూస్వామి కూర్చున్నాడు, గుమ్మం దగ్గరైతే కొత్వాలు కూర్చున్నాడు, తోటలో పట్వారి కూర్చున్నాడు, భూమి క్షేత్రంలో ప్రభుత్వం కూర్చున్నది అని మన వాళ్ళు పాటలు పాడుకునే వాళ్ళు అనమాట. ఓకేనా, మనం కాదు, వాళ్ళు పాడుతుంటే మనం విన్నామన్నమాట. ఇప్పుడు వెరియర్ ఎల్విన్ శ్యామరావు హివాలే రాసిన సాంగ్స్ ఆఫ్ మైకేల్, గుర్తుపెట్టుకో, పేజ్ నెంబర్ 316లో పొందుపరచడం జరుగుతుంది. సాంగ్స్ ఆఫ్ మైకేల్ రాయింది శ్యామ్ హివాలే, వెరియర్ ఎల్విన్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. అరే వీళ్ళేమో చేస్తున్నారా, వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు నేత చేస్తున్న గోడార మహిళలు అంట. ఓకే మేడం, బాగా చేస్తున్నారు మేడం. ఓకే, మేము ఏమో చేస్తాం, ఒకసారి చూస్తాం మీ గురించి. చూడి, వలస అటవీ చట్టాలను వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి. చూడి, ఈ వలస చట్టాలను వ్యతిరేకిస్తూ అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి అన్నమాట. ఓకేనా, వారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్టవిరుద్ధమని ప్రకటించిన వారి పద్ధతులు కొనసాగించారనమాట. ఓకేనా, చట్టవిరుద్ధమని ప్రకటించినా కూడా వారి యొక్క పద్ధతులను వారు కొనసాగించారు. కొన్నిసార్లు బహిరంగంగా తిరుగుబాటు చేశారు, కొన్నిసార్లు బహిరంగంగా కూడా తిరుగుబాటు చేశారనమాట. 1906లో అస్సాంలో జరిగిన సాంగ్రామ్ తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్. 1906 సంవత్సరంలో సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఎక్కడ జరిగింది, అస్సాంలో జరిగింది. అస్సాం 1906, సరేనా, గుర్తుపెట్టుకోండి. 1930లో ఆల్రెడీ ఇది అడిగారు బిట్టు. 1930లో మధ్య పరగణలో జరిగిన సత్యాగ్రహం ఇలాంటిదే అని చెప్పుకొస్తున్నాను అనమాట. చూడి, వర్తకంతో ఏం సమస్య. 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం. చూడి, 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం, నగదు రుణాలు అందించడం కోసం, వేతనాలు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వడ్డీ వ్యాపారస్తులు అడవుల్లోకి వస్తున్నట్లు గిరిజనులు గమనించారు. చూడి, 19వ శతాబ్దంలో
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం కానీ, నగదు రుణాలు అందించడం కోసం కానీ, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం కానీ చాలా తరచుగా వ్యాపారులు ఏం చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు అడవుల్లోకి వస్తున్న వస్తున్నట్లు గిరిజనులు గమనించారనమాట. గిరిజనులు గమనిస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు అడవిలోకి అనేసి. అదేవిధంగా జరుగుతున్న దాని పర్యవసనాలను అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టిందనమాట. ఏం చేస్తున్నారా అని తెలుసుకునేదానికి కొంత టైం అనేది పట్టిందనమాట. చూడు, పట్టును సాగు చేసి వారి స్థితిని ఇప్పుడు పరిగణలోకి తీసుకుందాం. పట్టును సాగు చేసే వారి స్థితిని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం అంటున్నారు. 18వ శతాబ్దం 18వ శతాబ్దం భారతీయ పట్టుకు ఐరోపాలోని విపణి మార్కెట్లో గిరాకీ వచ్చింది. మొన్న ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమి రెండవ యూనిట్లో భాగంగా మూడవ యూనిట్లో భాగంగా అనమాట నీళ్ళ మందు గురించి. ఓకేనా. భారతీయ పట్టుకు గల మంచి నాణ్యత వల్ల దానికి విలువ ఎక్కువగా ఉండేది అనమాట. భారతదేశం నుండి పట్టు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. విపణి అంటే మార్కెట్ అనమాట. మార్కెట్ విస్తరించడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీకి డిమాండ్ తగ్గట్టుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశారు. పట్టుని ఉత్పత్తి చేయడానికి బాగా ప్రోత్సాహాలు చేసినారనమాట. ప్రస్తుతం జార్ఖండ్లో హజారీబాగ్ ప్రాంతంలో జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో సంతాలులు జార్ఖండ్ గుర్తుపెట్టుకోవాలి, పట్టుగూళ్ళను పెంచేవారనమాట. పట్టు వ్యాపారులు తమ యొక్క ప్రతినిధులను గిరిజన ప్రజల వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు అందించేవారు అనమాట. పట్టుగూళ్ళు సేకరించేవారు. జార్ఖండ్లో హజారీబాగ్ ప్రాంతంలో సంతాలు ఉంటారనమాట. వీళ్ళు పట్టుగూళ్ళను పెంచుతారనమాట. పట్టు వ్యాపారులు తమ యొక్క ప్రతినిధులను ఏం చేసేవాళ్ళు అంటే గిరిజన ప్రజల వద్దకు పంపించి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు ఇచ్చేవాళ్ళు అనమాట. రుణాలు అందించి పట్టుగూళ్ళను సేకరించేవారు అనమాట. పట్టుగూళ్ళను పెంచే వాళ్ళకు ఒక 1000 పట్టుగూళ్ళకు 3 నుంచి 4 రూపాయలు వరకు ఇచ్చేవారంట. 1000 పట్టుగూళ్ళకు 3 నుంచి 4 రూపాయలు అంట. ఎంత ఎక్కువ ఇస్తున్నారు చూసారా. తర్వాత వీటిని బర్ద్వాన్ లేదా గయాకు ఎగుమతి చేసి 5 రెట్లకు ధరకు అమ్మేవారు అనమాట. తర్వాత వాళ్ళు వీటిని 3 నుంచి 4 రూపాయలు కొనేసి ఏం చేసేవాళ్ళు, బర్ద్వాన్ లేదా గయాకు ఎగుమతి చేసి 5 రెట్లకి అమ్మేసేవాళ్ళు అనమాట. ఓకేనా. పట్టు ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కుదిర్చే మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జించేవారు. పట్టు ఉత్పత్తిదారులకి ఎగుమతిదారులకి మధ్య ఒప్పందం చేస్తారు కదా మధ్యవర్తులు, వారు భారీ లాభాలని పొందారనమాట. ఓకేనా. పట్టు సాగు చేసేవారు చాలా తక్కువగా సంపాదించేవారు. పట్టు సాగు చేసే వాళ్ళేమో తక్కువ సంపాదించుకున్నారంట. దీన్ని అర్థం చేసుకున్న గిరిజనులు విపణి అంటే మార్కెట్ని వ్యాపారులను తమ యొక్క ప్రధాన శత్రువులుగా భావించారనమాట. ఇది బాగా గిరిజనులకు అర్థమైంది, ఒరే ఈ వ్యాపారులే మనం మోసం చేస్తున్నారా అని. సో వాళ్ళని మనోళ్ళు దీనిగా భావించారనమాట, శత్రువులుగా. చాపను అల్లుతున్న హజాంగ్ మహిళ ఎవరు, సంతాలు కదా. స్త్రీలకు ఇంటి పని అనేది ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. అప్పుడు వారు పసిబిడ్డలు కూడా వారితో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో కర్మాగారాలకి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆమె పసిబిడ్డను ఎత్తుకొని ఎంత కష్టపడుతుందో చూడండి. చేపలు నల్లుతా ఉంది ఆమె. ఓకేనా. హాయ్ చెప్పండి అందరూ. పాపం కష్టపడుతుంది కదా. ప్రస్తుతం జార్ఖండ్లో హజారీబాగ్ ప్రాంతంలో ఎవరున్నారు, సంతాలకు చెందిన ఆమె. ఓకేనా. నెక్స్ట్ చూడండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా. బీహార్ బొగ్గు గనిలో కార్మికులు 1948. బీహార్ స్టేట్లో బొగ్గు గనిలో కార్మికులు 1948లో వీళ్ళు. ఓకేనా. మాకే బాగానే ఉన్నారన్నా, మాట్లాడతాం మీతో గురించి. ఓకేనా. 1920లో బీహార్లోని జరియా రాణిగంజ్ బొగ్గు గనుల్లో తవ్వకాలు అనేవి జరిగాయన్నమాట. జరిపేవారిలో సుమారు 50% మంది గిరిజనులే ఉన్నారనమాట. ఆ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు చాలా మంది, సుమారు ఎంత శాతం మంది, 50% మంది ఎవరుండేవారు, గిరిజనులు ఉన్నారనమాట. చీకటిగా ఉన్న ఊపిరాడని లోతుగా ఉన్న గనుల్లో పనిచేయడం అనేది కేవలం ప్రమాదకరమైనది. చీకటిగా ఉంటుంది, లోపల ఊపిరాడదు. లోతుగా ఉన్న గనుల్లో పనిచేయడం అనేది కేవలం ప్రమాదకరమైనది, అసాధ్యమైనదే మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకమైనది కూడా. 1920లో భారతదేశంలో బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం రమారమిగా 2000 మంది చనిపోయారు. ప్రతి సంవత్సరం ఎంతమంది చనిపోయేవారు సార్ అంటే 2000 మంది ఎగ్జాక్ట్గా సుమారుగా 1920లో చనిపోయారు అనమాట ఈ బొగ్గు గనుల వల్ల. రాణిగంజ్ బొగ్గు గని ఎక్కడుంది, బీహార్లో ఉందని గుర్తుపెట్టుకోండి. అది ఇంపార్టెంట్ బిట్.
పని కోసం వెతుకులాట. పని కోసం వెతుకులాట అంటే ఏమో చూద్దాం. పని కోసం తమ నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉండేదన్నమాట అప్పట్లో. పని కోసం తమ యొక్క నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉండేది. 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు చూడి 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు తోటల సాగు అనేది ప్రారంభమైంది. అలాగే గనుల తవ్వకం అనేది ఒక ప్రధాన పరిశ్రమగా మారింది. అలాగే గనుల తవ్వకం అనేది ఒక ప్రధాన పరిశ్రమగా కూడా మారిందనమాట. అస్సాంలోని తేయాకు తోటల్లో, జార్ఖండ్లోని బొగ్గు గనుల్లో అస్సాంలో ఏం తోటలు ఉన్నాయి? తేయాకు తోటలు. జార్ఖండ్లో బొగ్గు గనులు ఉందన్నమాట. ఈ గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించారు. వారిని నియమించిన కాంట్రాక్టర్లు వారికి తక్కువ వేతనం చెల్లించేవారు అనమాట. వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. అక్కడ తీసుకోపోయి వేసేసేవారు అనమాట. గన్నులో వేసేసి ఇంటికి పంపించేవాళ్ళు కాదనమాట. కేజీఎఫ్ సినిమాలో ఎత్తుకొని పోయి వేస్తాడే, మళ్ళీ రిటర్న్ లే, ఆ టైప్లో అనమాట ఇది. ఓకేనా? నిశిత పరిశీలన అంటే ఏమో పరిశీలన చేద్దాము. ఓకేనా? 19వ 20వ శతాబ్దంలో 19వ 20వ శతాబ్దాలంతా చట్టాలలో వచ్చిన మార్పులు, వారి పద్ధతులపై విధించిన ఆంక్షలు, వారు చెల్లించాల్సిన కొత్త పనులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తులు దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేయడం అనేది జరిగిందనమాట. 19వ 20వ శతాబ్దంలో వచ్చిన చట్టాలకి మనోళ్ళు తిరుగుబాటు చేశారనమాట గిరిజనులు. 1831-32లో కోలులు, 1831-32లో కోలులు. అదేవిధంగా నెక్స్ట్ 1985లో సంతాలులు, 1910లో బస్తర్ తిరుగుబాటు, 1940లో మహారాష్ట్రలో వర్లీ తిరుగుబాటు, బిర్సా నడిపిన ఉద్యమం ఇలాంటి ఉద్యమాల్లో ఒకటి. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి అడిగారు, మీకు అందరికి తెలిసింది. 1831-32లో ఎవరు? కోలులు. కోలులు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. 1831-32లో కోలులు. అదే 1855లో ఎవరు? సంతాలులు తిరుగుబాటు చేశారు. అదేవిధంగా 1910లో బస్తర్ తిరుగుబాటు జరిగింది. 1940లో మహారాష్ట్రలోని వర్లీ తిరుగుబాటు అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవాలి మనము. ఓకేనా? ఈ తిరుగుబాట్లు చాలా ఇంపార్టెంట్. 1831-32 కోలులు. 1855 ఎవరు? సంతాలులు. 1910 ఎవరు? బస్తార్లు. 1940 మహారాష్ట్రలో వర్లీ తిరుగుబాటు. చాలా ఇంపార్టెంట్. 1831-32 కోలులు. ఓకేనా? 1855లో సంతాలులు. 1910లో బస్తర్ తిరుగుబాటు. 1940 మహారాష్ట్రలో వర్లీ తిరుగుబాటు. ఇంపార్టెంట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఏముందో. నెక్స్ట్ చూడాలి ఇంకా. బిర్సా ముండా ఏం చేస్తాడు? బిర్సా ముండా చూద్దాం ఒకసారి. 1870 మధ్య కాలంలో బిర్సా జన్మించాడు. ఒక పేద తండ్రికి జన్మించడం జరిగిందనమాట. ఒక పేద కొడుకుగా అతడు బహోండ అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖాడాలో నృత్యం చేస్తూ పెరిగాడనమాట. ఎవరు? మన బిర్సా. పేదరికం కారణంగా అతని తండ్రి పని కోసం ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళేవాడు అనమాట. ఎవరు? బిర్సా యొక్క తండ్రి. యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాట్ల గురించి కథలుగా విన్నాడనమాట. ఈమె మంచి వయసులో ఉన్నప్పుడు. ముండా సమూహానికి చెందిన సిర్దార్ అంటే నాయకులు, సిర్దార్ని ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం చేశాడు. ముండా సమూహానికి చెందిన వాళ్ళని, సిర్దార్ని ప్రజలను తిరుగుబాటు చేయాల్సిందిగా కోరతాడు అనమాట. దిక్కులు అంటే అణిచివేతకు ముందు ముండాలు స్వేచ్ఛగా గడిపిన ఒక స్వర్ణయుగం గురించి వారు బాగా చర్చించారనమాట. ముందు మన జాతి వాళ్ళు స్వర్ణయుగం లాగా బతికారండ్రి, మనం ఎట్లా అయిపోయినాము అని చెప్పారనమాట. వారి తెగ పూర్వీకుల హక్కును పునరుద్ధరించేందుకు సమయం వస్తుందని వారు చెప్పేవారనమాట. మన యొక్క తెగ యొక్క పూర్వీకుల యొక్క హక్కును పునరుద్ధరించేందుకు సమయం వస్తుందని వారు చెప్పేవారనమాట. అదేవిధంగా
ఆ ప్రాంతానికి చెందిన మూలవాసులకు తమ వారసులుగాను వారి భూమి ముల్కీ లడాయి కోసం, అంటే వారి భూమి కోసం కదా, వారి భూమి కోసం అంటే ముల్కీ లడాయి కోసం పోరాటం చేయనున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి ప్రజలకు గుర్తు చేసేవారనమాట. నెక్స్ట్ చూడండి, బిర్సా స్థానిక మిషనరీ పాఠశాలకు వెళ్ళేవాడు. మిషనరీల ప్రబోధాలు వినేవాడు. ముండాల యొక్క స్వర్గ రాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరిగి పొందుతారని అక్కడ కూడా చెప్పడం అతడు విన్నాడనమాట. చెడు పద్ధతులు వదిలి మంచి క్రైస్తవులుగా మారినప్పుడు ఇది సాధ్యమవుతుందని వాళ్ళు చెప్పారనమాట. ఆ తర్వాత బిర్సా ఒక ప్రముఖ వైష్ణవ బోధకుడు సహవాసంలో కొంతకాలం నడిపాడనమాట వైష్ణవుల దగ్గరికి. అతను జంధ్యాన్ని వేసుకుంటారు కదా, దాన్ని కూడా ధరించాడు అనమాట. స్వచ్ఛత, దైవభక్తి ఉన్న ప్రాధాన్యతకు విలువనివ్వడం ప్రారంభించాడనమాట. మళ్ళీ ఏం చేస్తాడు చూడి, బిర్సా తన ఎదురుగా ఎదుగుతున్న వయసులో తారాసపడిన అనేక ఆలోచనల ద్వారా ఎక్కువ ప్రభావితమయ్యాడు అనమాట. బిర్సా అనే వ్యక్తి గిరిజన సమాజాన్ని సంస్కరించాలనేది అతని యొక్క ఉద్యమ లక్ష్యంగా ఉండేదన్నమాట. మద్యపానం వదిలేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, మంత్ర విద్యలు, చేతబడులు నమ్మడం మానేయాలని అతను ముండాలని అభ్యర్థించడం జరిగింది. ఎవరో బిర్సా. కానీ బిర్సా మిషనరీలకు, హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనే విషయం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. బిర్సా అనే వ్యక్తి హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ముండాల జీవన విధానాన్ని నాశనం చేస్తున్న బాహ్య శక్తులను గురించి అభివర్ణించాడు అనమాట. చూడి, వారి యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి పొందమని 1895లో బిర్సా అతని అనుచరులకు పిలుపునిచ్చాడు. వారి యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి పొందామని 1895లో బిర్సా అతని యొక్క అనుచరులకు పిలుపునిచ్చాడు. అతను గతంలో ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ అది సత్యయుగం అని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బొగ్గలు వాడుతున్నారని, చెట్లు, పండ్లు, మొక్కలు నాటుతున్నారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడనమాట మన బిర్సా. చెట్లు పండ్లు మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని, వారు తమ సహోదరులను, బంధువులను చంపలేదని, పూర్వకాలంలో వారు నిజాయితీగా జీవించేవారని, బిర్సా కూడా ప్రజలకు మరొకసారి వారి భూముల్లో పనిచేసుకోవాలని, స్థిరపడాలని, వారి యొక్క భూములు సాగు చేసుకోవాలని కోరడం జరిగింది. నెక్స్ట్ మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భూస్వాములను, ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని, బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పాటు కావాలనే రాజకీయ లక్ష్యంతో కొనసాగిన బిర్సా ఉద్యమం బ్రిటిష్ అధికారులను ఎక్కువగా కలవరపెట్టింది అనమాట. మన బిర్సా తిరుగుబాటు అనేది ఏ విధంగా ఉంది. ఈ కారకాలన్నీ ముండాలు అనుభవిస్తున్న దుస్థితి కారణం ఈ ఉద్యమం గురించి గుర్తించిందనమాట. ఇక్కడ మన బిర్సా ఏం చేస్తాం, నా భుజాల నుండి రక్తం చిమ్ముతోంది అంటున్నాడు. ముండాలు పడిన పాటలు వారి దుస్థితిని విలిపించాయన్నమాట. అయ్యో, వెట్టి చాకరి కింద నా భుజాల నుండి రక్తం చిమ్ముతుంది. జమీందారుల దూతల పగలు రాత్రి నన్ను వేధిస్తున్నాయి, విసిగిస్తున్నాయి. పగలు రాత్రి నేను రోధిస్తున్నాను. ఇదే నా పరిస్థితి. అయ్యో, ఇదే నా పరిస్థితి. నాకు ఇల్లు లేదు, సంతోషాన్ని నేను ఎక్కడ నుండి పొందేది, అయ్యో అని కేఎస్ సింగ్ బిర్సా ముండా అతని యొక్క ఉద్యమం గురించి చెప్పాడనమాట. ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. నా భుజాల నుండి రక్తం చిమ్ముతుంది, ముండాలు పాడిన పాటలు వారి దుస్థితిని విలపించాయన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో, వెట్టి చాకరి కింద నా భుజాల నుండి రక్తం చిమ్ముతోంది. జమీందారుల దూతల పగలు రాత్రి నన్ను వేధిస్తున్నాయి, విసిగిస్తున్నారు. పగలు రాత్రి నేను రోధిస్తున్నాను. అయ్యో, ఇది నా పరిస్థితి. నాకు ఇల్లు లేదు, సంతోషాన్ని నేను ఎక్కడి నుండి పొందాలి, అయ్యో అని మన బిర్సా చేయడం జరుగుతుంది. వైష్ణవులు అంటే ఏమి? వైష్ణవులు విష్ణువుని ఆరాధించే వారుగా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఏముందో, చివరికి వచ్చేసాం. బ్రిటిష్ వారి భూ విధానాలు వారి సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవన్నమాట. హిందూ భూస్వాములను, వడ్డీ వ్యాపారులను వారి భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు వారి సాంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవారు అనమాట, మిషనరీ వాళ్ళు. ఓకేనా. ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1895లో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాల్పడాలనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాల జైలు శిక్ష
విధించడం జరిగింది. ఎవరికి? బిర్సాకి. మళ్ళీ 1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజల మద్దతు పొందడం కోసం అతను గ్రామాలు పర్యటించి ప్రారంభించాడు. అతను సాంప్రదాయ చిహ్నాలు భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని అంటే దికులు మరియు ఐరోపా వారు అంటే రావణుని అంతం చేయాలని, అతని నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడనమాట. దీంతో బిర్సా అనుచరులు దిగులు ఐరోపా వారు అధికారానికి చిహ్నాలు ఉన్న వాటితో లక్ష్యంగా చేసుకున్నారు. వారు రక్షక భటుల నిలయాల మీద, చర్చిల మీద దాడి చేశారనమాట. వ్యాపారులు, జమీందారుల ఆస్తులను దోచుకున్నారనమాట. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండాను ఎగరవేయడం జరిగింది. ఓకేనా? చూడు 1900లో బిర్సా కలరా వ్యాధితో 1900 సంవత్సరంలో బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం అనేది నీరుగారిపోయింది. అయినప్పటికీ ఈ ఉద్యమం 2 విషయాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. మొదటిది ఆదివాసీలు భూమిని దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలను ప్రవేశపెట్టాల వలస ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసింది. రెండవది ఏమిటంటే ఆదివాసీ ప్రజలు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని, వారు వలస పాలనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని మరోసారి నిరూపించింది. ఓకేనా? వారి స్వీయ ఆచారాలు, పోరాటాలు, చిహ్నాలు, వారి సొంత నిర్దిష్ట మార్గాలకు ఇది చేరువైందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, భారత ప్రభుత్వం ఏం చేసింది? బిర్సా ముండా జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. ఏది? ఓకేనా? ఇండియన్ గవర్నమెంట్ 60 బిర్సా ముండా 60. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఖాళీలు ఏమున్నాయి చూడండి. బ్రిటిష్ వారు గిరిజన ప్రజలు ఏమని పిలిచేవాళ్ళు? అనాగరికులు అని పిలిచేవారు అనమాట. అనాగరికులు. నెక్స్ట్ జూమ్ సాగులో విత్తనాలు విత్తే పద్ధతిని విత్తే విధానం, చల్లే పద్ధతి లేదా విత్తే పద్ధతి, విత్తు పద్ధతి అని ఉంది కదా అది. బ్రిటిష్ భూమి శిస్తు విధానాల ప్రకారం మధ్య భారతదేశంలోని గిరిజన నాయకులు డాష్ను పొందారు? భూమి హక్కులని పొందారనమాట. భూమి యొక్క హక్కులని పొందారు. బీహార్లో ఏమి? బొగ్గు గనుల్లో రాణిగంజ్ బొగ్గు గనుల్లో. అస్సాంలో ఏం చేశారు? అస్సాంలో తేయాకులో పనిచేయడానికి గిరిజనులు వెళ్ళడం జరిగింది, తేయాకులో. ఓకేనా? ఇది మనకి యూనిట్ ఫ్రెండ్స్. యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మనకి ఇంపార్టెంట్ ఏమి అన్నీ చూసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ మొత్తం కంప్లీట్ అయింది, 8th క్లాస్ హిస్టరీ. తర్వాత సెకండ్ సెమిస్టర్ గురించి మనము నీట్గా చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ని లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్దాం. మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయం కొందరికి టోటల్ మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్స్, ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అన్ని బిట్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? ఖచ్చితంగా నేనైతే మీకు అందరికీ అందిస్తాను. మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏది కావాలన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వితిన్ ఒక 1 వీక్ లోపల అవన్నీ అప్డేట్ అనేది చేస్తూ వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే.